నమో వెంకటేశాయ. సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు పరవాడ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు పరవాడ లక్కీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చి మనం తిరుమల లేటెస్ట్ సమాచారం తెలుసుకుందామండి. అలాగే స్వామివారి భక్తులు అడిగిన సందేహాలకి సమాధానాలు కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి సెప్టెంబర్ వరకు శ్రీవారి సేవలు అన్నీ పూర్తిగా బుక్ అయిపోయినాయండి. 300 టికెట్స్, కళ్యాణం టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినవి. ఇప్పుడు మీరు తిరుమలకి వెళ్ళాలనుకుంటే కనుక తిరుపతిలో 3 చోట్ల సర్వదర్శనం టోకెన్లు ఇస్తారండి. ఆ టోకెన్లు తీసుకుని మనం స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. ఆ టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఎస్ఎస్సి టోకెన్లు ఇస్తున్నారండి. మధ్యాహ్నం 3:30, 4 గంటలకు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. అవి పూర్తవడానికి రాత్రికల్లా అవి పూర్తయిపోతున్నవి. ఈ టోకెన్స్ ఉంటే దర్శనం తొందరగా అవుతుంది. మీరు వచ్చే సమయానికి ఈ టోకెన్ లేకపోతే కనుక నేరుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు ఇవ్వడం మానేశారండి. శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే టోకెన్లు కూడా భూదేవి కాంప్లెక్స్ దగ్గర మార్చారు. ఆ టోకెన్లు తీసుకుని మీరు నైట్ అంతా అక్కడ రెస్ట్ తీసుకుని ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళి అక్కడ 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకోవాలి. అలా స్కానింగ్ చేయించుకుంటేనే మిమ్మల్ని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే ఇప్పుడు స్వామివారి భక్తులు కొన్ని సందేహాలు అడిగారండి. వాటికి ఆన్సరు ఇద్దాము. ముందుగా కొంతమంది భక్తులు ఈ మధ్యన మాకు ఫోన్స్ వస్తున్నాయండి టీటీడీ నుంచి అని అడుగుతున్నారు. అది నిజమేనా కాదా అని అడుగుతున్నారండి. అవునండి, టీటీడీ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు భక్తుల నుంచి. లేటెస్ట్గా దర్శనానికి వెళ్ళొచ్చిన వాళ్ళకి దర్శనం ఎలా జరిగింది, అన్నప్రసాదం ఎలా జరిగింది, దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఆ కాల్స్ టీటీడీ నుంచి వస్తున్నాయండి. అవి నమ్మొచ్చు. అలాగే కొత్తగా లడ్డు కేంద్రాలు ఏర్పాటు చేశారండి. అవి ఏంటండి అని అడుగుతున్నారు. అవునండి, కొత్తగా మా కియోస్క్ పెట్టారండి. మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. మన ఫోన్పే ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తే మనం లడ్డూలు తీసుకునేలాగా ఇచ్చారు. ఆ స్లిప్ తీసుకుని మళ్ళీ మనం లడ్డు కౌంటర్లోకి వెళ్ళి తీసుకోవాలండి. దీనివల్ల పెద్దగా యూజ్ అయితే లేదు, కాకపోతే టీటీడీ వాళ్ళు కొత్తగా అప్డేట్ చేశారు. అలాగే శ్రీవారి సేవకులకు కూడా ఈ ఫీడ్బ్యాక్ తీసుకునే సిస్టమ్ని చెప్పారండి. శ్రీవారి సేవకులకు కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అక్కడ. అలాగే కొంతమంది భక్తులు చాలా క్వశ్చన్లు అడిగారండి. నేను దాని కేటగిరీ కింద విభజించాను. ఫస్ట్ ఏంటంటే శ్రీవారి లక్కీ డిప్ సేవల కోసం కొన్ని క్వశ్చన్లు అడిగారండి. ఆ క్వశ్చన్లు చూద్దాం. మేము 5 సంవత్సరాల నుంచి లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేస్తున్నామండి, కానీ లక్కీ డిప్ రాలేదు అని అడుగుతున్నారండి. అవునండి, కొంతమందికి ఏంటంటే సంవత్సరంలోపే లక్కీ డిప్ వస్తుంది. కొంతమంది 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినా రావట్లేదు. స్వామివారు మిమ్మల్ని ఎప్పుడైతే చూడాలనుకుంటారో అప్పుడు మాత్రమే మిమ్మల్ని రప్పించుకుంటారు. అప్పటి వరకు స్వామివారి మీద నమ్మకం ఉంచి లక్కీ డిప్ ప్రయత్నిస్తూ ఉండండి. అలాగే ఆఫ్లైన్లో లక్కీ డిప్ ఎక్కడ వేయాలని అడుగుతున్నారండి. ఆఫ్లైన్లో వచ్చి సిఆర్ ఆఫీస్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ఆధార్ కార్డు, మన మొబైల్ నెంబర్తో లక్కీ డిప్లో మన పేరు నమోదు చేసుకోవచ్చు. సాయంత్రం 5:30కి రిజల్ట్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళు అదే రోజు సాయంత్రం రాత్రి లోపల పేమెంట్ చేసుకుని నెక్స్ట్ రోజు స్వామివారి దర్శనంలో పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే నిజపాద దర్శనం ఉందా అండి అని అడుగుతున్నారండి. నిజపాద దర్శనం తీసేశారండి. ప్రజెంట్ నిజపాద దర్శనం క్లోజ్ చేసేసారు. అలాగే 12 సంవత్సరాలు పిల్లల్ని తీసుకెళ్ళొచ్చా అండి లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతాయి అని అడుగుతున్నారు. సుప్రభాతానికి అయితే తీసుకెళ్ళొచ్చండి. అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మారాధన వంటి సేవలకు మట్టుకు చిన్నపిల్లల్ని అలౌ చేయట్లేదండి. సుప్రభాతానికి అయితే మట్టుకు మీరు తీసుకెళ్ళచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఆర్జిత సేవల కోసం కొన్ని డౌట్స్ అడిగారండి. ఆర్జిత సేవలు ఎలా బుక్ చేసుకోవాలండి ఏంటి అని. ఆర్జిత సేవలు మనకి టెంపుల్లో జరిగేవి కొన్ని ఉంటాయండి. కళ్యాణం, సుప్రభాతం, కళ్యాణం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్రదీకలంపరణ సేవ. ఈ సేవలు బుక్ చేసుకుంటే కనుక మనం నేరుగా సేవలో పాల్గొంటామండి. సేవ అయిపోయాక దర్శనం కల్పిస్తారు. ఇదేంటంటే ఉదయం మాటలు 10ంటికి రిలీజ్ చేస్తారనమాట. మధ్యాహ్నం రిలీజ్ చేసి విర్చువల్ క్యూ టైం అండి. మధ్యాహ్నం రిలీజ్ చేసేవి విర్చువల్ ఆర్జిత సేవలు. ఈ విర్చువల్ ఆర్జిత సేవలు ఏంటంటే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళడానికి ఉండదు. మనం ఆన్లైన్లోనే చూడాల్సి ఉంటుంది సేవలు. ఆ సేవలకు గాను 1 సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీలో మనం ఎప్పుడైనా సరే దర్శనం టికెట్ బుక్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని స్వామివారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. 300 క్యూ లైన్లో పంపిస్తారండి. బెటర్ మీరు విర్చువల్ ఆర్జిత సేవలు బుక్ పోవడమే బెటరు. దానివల్ల పెద్దగా యూజ్ లేదు మీకు. ఒకవేళ మీరు బుక్ చేసుకున్నా కానీ 300 క్యూ లైన్లో పంపిస్తారు. పైగా సేవలకు కూడా మన టీవీలో చూడాల్సి ఉంటుంది. దానికంటే మీరు
మార్నింగ్ మాట రిలీజ్ చేస్తారు కదా ఆర్జిత సేవలు 10 గంటలకి. అవి బుక్ చేసుకుంటే మీరు సేవలో పాల్గొనొచ్చు. వెంటనే దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి విర్చువల్ ఆర్జిత సేవల్ని సాధ్యమైనంత వరకు స్కిప్ చేయడానికే ప్రయత్నించండి. అలాగే ఈ సేవలు ఒకసారి బుక్ అయ్యాక మళ్ళీ బుక్ చేసుకోవాలంటే 180 డేస్ గ్యాప్ ఉండాలండి. అలాగే అంగప్రదర్శన కోసం అడుగుతున్నారండి. అంగప్రదర్శనం అనేది చాలా తొందరగా బుక్ అయిపోతాయి కాబట్టి అవి 2-3 నిమిషాల్లోనే బుక్ అయిపోతాయండి అవి. అవి ఫ్రీ టికెట్స్ కాబట్టి పేమెంట్ ఉండదు కాబట్టి రోజుకి 750 ఉంటాయి పైగా అవి. కాబట్టి ఫాస్ట్‌గా బుక్ అయిపోతాయి. అంగప్రదర్శన కావాలంటే కనుక ఒక పేరు వచ్చేలాగా ట్రై చేసుకోండి. రెండో పేరు కొట్టే లోపల అయిపోతున్నాయి కాబట్టి ఒక పేరు వచ్చేలా ట్రై చేసుకోండి. ఇంకోళ్ళని ఇంకో పేరు వచ్చేలా ట్రై చేయమనండి. అలా అయితే అంగప్రదర్శన కూడా బుక్ అవుతాయి. ఇంకా చాలామంది శ్రీవారి సేవ కోసం అడుగుతున్నారండి. శ్రీవారి సేవ కోసం నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. అలాగే సీనియర్ సిటిజన్స్ ఆఫ్లైన్‌లో ఇస్తున్నారని అడుగుతున్నారండి. సీనియర్ సిటిజన్స్ అయితే ప్రెజెంట్ ఆఫ్లైన్‌లో ఇవ్వట్లేదు. ఆన్లైన్‌లో బుక్ చేసుకుని మాత్రమే వెళ్ళాలి. అవి కూడా రోజుకి 1000 టికెట్స్ ఉంటాయి. అందరికీ కలిపి. అది కూడా ఆన్లైన్‌లోనే బుక్ చేసుకుని వెళ్ళండి ప్రెజెంట్. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 MB లోపు ఫైల్ పెట్టుకుని ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ కేసెస్ వాళ్ళు సర్జన్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కోసం అడిగారండి. ఎన్ఆర్ఐస్ దర్శనం ఏంటంటే మీరు వ్యాలిడ్ వీసా, పాస్‌పోర్ట్ తీసుకొని నేరుగా 300 క్యూ లైన్‌లోకి వెళ్ళిపోతాయండి. అక్కడ ఎన్ఆర్ఐస్‌కి సెపరేట్‌గా అమౌంట్ కట్టించుకొని వీసా అది చెక్ చేసి ఎన్ఆర్ఐస్‌కి సెపరేట్‌గా అమౌంట్ కట్టించుకొని 300 దర్శనానికి పంపిస్తారండి. అలాగే శ్రీవాణి ట్రస్ట్ కోసం అడుగుతున్నారండి. శ్రీవాణి ట్రస్ట్ వచ్చి మనం ఆన్లైన్‌లో బుక్ చేసుకోవచ్చండి. ఆఫ్లైన్‌లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్‌లో ఏంటంటే ప్రెజెంట్ సెప్టెంబర్‌కి కొన్ని డేట్స్‌కి ఖాళీ ఉన్నాయండి. అలాగే ఆఫ్లైన్‌లో కావాలంటే కనుక మనకి జేఈ ఆఫీస్‌లో ఉదయం లైన్‌లో నించుంటే అండి ఈరోజు మీరు పేమెంట్ చేసి టికెట్ తీసుకుంటే నెక్స్ట్ డేకి ఇస్తారనమాట. అలాగే మీరు ఎయిర్పోర్ట్‌లో కనుక తీసుకోవచ్చనమాట అండి. మీరు ఫ్లైట్‌లో వస్తే కనుక బోర్డింగ్ పాస్ చూపించి మీరు ఎయిర్పోర్ట్‌లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. దీనికి ఇద్దరు పర్సన్స్ ఉంటే రూమ్ కూడా ఇస్తారండి. 300 టికెట్స్ ఆఫ్లైన్‌లో ఇస్తున్నారా అని అడుగుతున్నారండి. 300 టికెట్స్ అయితే ఆఫ్లైన్‌లో ఇవ్వట్లేదు. కేవలం ఆన్లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అలాగే ఒక ఐడీ మీద 6గురిని మాత్రమే అలౌ చేస్తారు. అలాగే కొంతమంది 300 టికెట్స్ బుక్ చేసుకున్నామండి. వాళ్ళ ప్లేస్‌లో వేరే వాళ్ళని తీసుకెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. అలా తీసుకెళ్ళడానికి ఉండదండి. వాళ్ళని వదిలేసి రాకపోతే గనక వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడమే అండి. వాళ్ళ ప్లేస్‌లో వేరే వాళ్ళని తీసుకెళ్ళడానికి ఉండదు. అలాగే రూమ్స్ కోసం అడుగుతున్నారండి. తిరుమలలో రూమ్స్ బుక్ చేయాలంటే కనుక మన దగ్గర ఏదో ఒక దర్శనం టికెట్ ఉండాలండి. దర్శనం టికెట్ లేకుండా రూమ్స్ అయితే ఇవ్వట్లేదు. తిరుమలలో అయితే మటుకు దర్శనం టికెట్ ఉండాలి. ఆ ట్రాన్సాక్షన్ ఐడీ ద్వారా రూమ్స్ బుక్ అయినప్పుడు మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. అలాగే తిరుపతిలో అయితే కనుక దర్శనం టికెట్‌తో పాటు రూమ్స్ ఇస్తారు. అలాగే దర్శనం టికెట్ లేని ఆప్షన్ కూడా ఉంది. దర్శనం టికెట్ లేని ఆప్షన్ ద్వారా కూడా తిరుపతిలో మాత్రం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. దర్శనం కోసం చాలామంది అడిగారండి. ₹1,00,000 కనుక స్వామివారికి మనం డొనేషన్ చేస్తే డోనార్‌తో పాటు ఇంకొక 4 కుటుంబ సభ్యులు దర్శనానికి అనుమతిస్తారండి. సొపదం నుంచి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే ఒక 5 చిన్న లడ్డూలు, ఒక వస్త్రం, బ్లౌజ్ పీసు బహుమానంగా ఇస్తారు. ₹100 రూమ్ కూడా ఇస్తారు. ఇది మనం ఆన్లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యాక డోనార్ ప్రివిలేజ్ కనిపిస్తుందండి. డోనార్ ప్రివిలేజ్‌లోకి వెళ్తే మనకి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్‌లో మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని డోనార్‌తో పాటు 4 కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకొని కింద రూమ్స్ కూడా కనిపిస్తది. రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ₹100 రూమ్ ఇస్తారు. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు. తద్వారా మరింత మంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో చేరుతుంది. తద్వారా మరింత మంది శ్రీవారి భక్తులు తమకున్న సందేహాలు తీర్చుకొని స్వామివారి దర్శనానికి సహాయం చేసిన వారు అవుతారు. దయచేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ కూడా చేయగలరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సేవకు కూడా సంబంధించిన డౌట్స్ కూడా త్వరలో ఒక వీడియో ద్వారా తీసుకొస్తాను. ఓం నమో వెంకటేశాయ.